Watch full episodes on Jio Hotstar. ఇదిగో నేను కోటి తీసుకొచ్చాను. స్పెషల్ బెల్ట్ ని తయారు చేసి తీసుకొచ్చాను. దీన్ని వేసుకున్నావంటే ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ఐరన్ మ్యాన్ లాగా స్ట్రాంగ్ గా మారిపోతావు. అదేలాగా? అక్కడ చూడు, పైన ఒక క్లోన్ ఎగురుతుంది. నువ్వు రెడ్ బటన్ ప్రెస్ చేసావంటే ఓ లేజర్ బీమ్ నీ పైన పడుతుంది. తర్వాత నువ్వు గ్రీన్ బటన్ ప్రెస్ చేసావంటే ఆ బీమ్ ఇన్విజిబుల్ అయిపోతుంది. ఈ క్లోన్ పైన ఎగురుతున్నంత వరకు ఈ లేజర్ బీమ్ నీకు ఒక కవచంలా ఉంటుంది. పైన నుంచి నిన్ను కాపాడుతుంది. ఆ తర్వాత నిన్ను ఎవరో ఏమీ చేయలేరు. నువ్వు ఇనుప మనిషిలాగా స్ట్రాంగ్ గా మారిపోతావు. నంబర్ 1, జాన్ ని స్ట్రాంగ్ గా కొట్టు చూద్దాం. అరే బాస్, మీ బాడీకి ఏమైంది? ఏం జరగలేదు. నువ్వు వాడి బాడీని కాదు, రేస్ ని గుద్దావు. ఇప్పుడు నువ్వు దేంతో కొట్టినా సరే, ఇనప ముక్క, చెక్క, నువ్వు దేంతో కొట్టినా సరే వాడికి ఏమీ కాదు. అయితే జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ ప్రపంచం మొత్తాన్ని నేను దోచుకుంటాను. అసలు నన్ను ఎవరైనా ఆపగలరా? అద్భుతం బాస్, అద్భుతం. మీరు మంచి కవిత చెప్పారు. కవిత విషయాన్ని పక్కన పెట్టు. నాకు 1 కోటి రూపాయలు కావాలి. ఓ అలాగా? అయితే మీకు డబ్బులు కావాలన్నమాట. అయితే తీసుకోండి. జాన్, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేశావు. మీరందరూ అన్ని నగలు తీసేసి నా చేతిలో పెట్టండి. నేనేమో మీ కొట్టుని దోచుకుందామని వచ్చాను. నా కొట్టుని దొంగతనం చేస్తావా? అది కూడా ఆయుధం లేకుండా. నీకు మతిపోయిందా ఏంటి? ఇదిగో ఈ గార్డ్స్ ని చూసావా? వీళ్ళిద్దరూ నువ్వు దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? గార్డ్స్, వాడిని పట్టుకోండి. వీడు ఒళ్ళు ఇనుపతో తయారు చేసినట్టుంది. చాలా నొప్పిగా ఉంది. అమ్మా, ఏంటిది? నన్ను మీరందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అందరూ నటిస్తున్నారా ఏంటి? ఈ చిన్నవాడిని కొట్టడానికి అంత కష్టపడుతున్నారేంటి? నిన్నేం చేస్తావో చూడు. ఐ యామ్ ఐరన్ మ్యాన్. అవునన్నయ్య, నువ్వు ఐరన్ మ్యాన్వే. నీకేం కావాలో తీసుకెళ్ళు. నన్ను క్షమించు. నెంబర్ 1, నెంబర్ 2 వెళ్ళి అన్ని నగల్ని పట్టండి. వెళ్ళండి. రండి. The name is Chingam, Inspector Chingam. అయ్యమ్మా! హే జాన్, దొంగిలించిన వస్తువులు తిరిగిచ్చేసాయి. లేదంటే ఈ చింకం చేతుల్లోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అలాగా? మీకు వీలైతే నన్ను ఆపడానికి ప్రయత్నం చెయ్యండి చింగం సార్. నేనిప్పుడు మామూలు జానుని కాదు, నేను ఒక ఐరన్ మ్యాన్ ని. అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి కవిత చెప్పారు. కవిత గీవిత పక్కన పెట్టండి. నేను నిన్ను అడ్డుకుంటాను. నేను ఇప్పుడే నీకు తగిన బుద్ధి చెప్తాను. దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నావు కదా, తప్పకుండా నీకు గుణపాఠం చెప్పి తీరాలి. రండి రండి, నన్ను కొట్టండి. మోటు, మోటు. బాయ్ బాయ్. ఇక్కడేం జరుగుతోంది? తనకంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తన బాడీ ఇప్పుడు ఇనుములాగా ఉంది. అతన్ని చేతులతో కొట్టడం అసాధ్యం అనిపిస్తోంది. వేరే ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. పతులు, పద, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్దాం. నాకు అర్థమైంది మిత్రమా. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను.
అయ్యా. అరే నా మిత్రమా సోదరుడా, ఈ మిసైల్ ని తీసుకెళ్ళండి. ఇది ఇలాంటి కొండని అన్నిటిని ముక్కలు ముక్కలు చేసేస్తుంది మిత్రమా. ఏమంటారు? మోటో బదులు నేనిప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంక్ ని దోచుకొని వెళ్ళిపోతున్నాను. మీకు వీలైతే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించండి. ఎంత ధైర్యం! ఇప్పుడు చెప్పి మరీ దొంగతనం చేయడానికి వెళ్తున్నాడా? డాక్టర్ జట్కా, మీరు మిసైల్ తో వచ్చారా? సరే సరే, మీరు ప్రయత్నం చేసి చూడండి. చూపిస్తానుండు. పరిగెత్తండి. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, నేను ఇంతవరకు ఇలాంటి చూడనే లేదు. ఇప్పుడు ఆ జాన్ ఎలా ఆపాలో చెప్పండి. అతన్ని ఏ ఆయుధంతో అయినా వెపన్తో అయినా ఆపలేకపోతున్నాం. లగైతూ నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. మనం ఏదో ఒకటి ఆలోచించాలి. డాక్టర్ జట్కా, జాన్ ఎంత బలవంతుడు ఎలా అయ్యాడో ఏదో ఒకటి ఆలోచించండి. ఆలోచించండి 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 ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? వాడి బాడీ లోపల ఏదో ఒక కవచం ఉంది, దాన్ని వెతికి తీరాలి. అరే నా మిత్రమా సోదరులారా, ఒక ఐడియా ఉంది. నా దగ్గర ఒక కెమికల్ బాంబ్ ఉంది. అరే అది ఎక్కడుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? దొరికింది. దీన్ని ఉపయోగించారంటే వాడి మీద ఏదైనా కవచం ఉంటే అది మనకి తెలిసిపోతుంది మిత్రమా. నగరం మొత్తాన్ని నేను ఇప్పుడు దోచుకున్నాను. ఎవరు ఎవరు ఎవరు? అరే మోటు నా మిత్రమా, చూసావా? ఆ డోర్ నుంచి ఏదో లేజర్ వస్తున్నాయి. అది జాన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. జాన్ దగ్గర ఎలాంటి పవరు లేదు, అది ఆ డ్రోన్ నుంచే వస్తుంది. అవును మిత్రమా. అయితే ఇప్పుడే వెళ్తాను. ఆగు మిత్రమా, ఆగు. ఆ డ్రోన్ కవచం తన బాడీ మీద ఇంకా ఉంది మిత్రమా. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. పతులు ఆలోచించు. ఐడియా. జాన్, నువ్వెక్కడున్నావో చెప్పి చాలా సేపు అయింది. ఎక్కడున్నావు? చెప్పేది విను. నేను ఈసారి గ్లౌస్ తీసుకురాబోతున్నాను. ఆ బాక్సింగ్ గ్లౌస్ తో నిన్ను తుక్కు తుక్కుగా కొట్టబోతున్నాను. ఓ అలాగా? అయితే సరే, నేనిప్పుడు ఒక మాల్ దగ్గర నిలబడి ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేయ్. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అదిగో వస్తున్నాను. రండి రండి, అతనే జాన్ ద ఐరన్ మ్యాన్. తను అన్ని చోట్ల దోచుకుంటూ ఉంటాడు. ఈ చుట్టుపక్కలున్న బ్యాంకుల్ని, నగల షాపుల్ని ఇప్పుడే దోచుకుని వస్తున్నాడు. అవునవును, నా బ్యాంక్ లో కూడా దొంగతనం చేశాడు. అవునవును, నా షాప్ లో కూడా దోచుకున్నాడు. అవునవును, నాది కూడా. తనకు దెబ్బలు తగలవు కదా. కొట్టండి, ఈ రాడ్స్ తో అతన్ని కొట్టండి. ఎంతసేపని దెబ్బలు తగలకుండా ఉంటాయి. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికీ ఓటమి ఉండదు. కొట్టండి, రండి
రండి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. వెంటనే రండి. నువ్వు డైలాగ్ చెప్పడం అయిపోయిందంటే ఇక మేము చెప్పడం మొదలు పెడతాం. ఐ యామ్ రెడీ. రండి రండి రండి, కొట్టండి కొట్టండి, రండి. అయ్యో ఎందుకు ఆపారు? కొడుతూనే ఉండండి. అరే ఏంటంత భయంకరంగా కొట్టారు? నా క్లోన్, నా కవచం ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? డ్రోన్ ని పెద్దన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వు ఇప్పుడు దెబ్బలు తింటూ ఉండాలి. సార్ చెప్పారు ప్రయత్నం చేసే వాళ్ళకు ఓటమే ఉండదని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.